హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఇదిగోనండి ఈరోజు పూజ అయిపోయిన తర్వాత నేను ఇలాగా జొన్న రవ్వతోటి రొట్టె చేశానండి. జొన్న రవ్వ, కొంచెం మినపప్పు, అలాగే 2 స్పూన్లంతా మామూలు రవ్వ కూడా యాడ్ చేసేసి ఇడ్లీ పిండిలాగా రెడీ చేశానండి. చేసిన తర్వాత ఇదిగో ఇలాగా రొట్టె అయితే వేసాననమాట. ఆ తర్వాత ఇంక నేను పూజ అయిపోయిన తర్వాత వంట ఏమీ చేయలేదనమాట. మళ్ళీ వచ్చి చేద్దాంలే అని ఇంకా షాప్‌కైతే వెళ్తున్నానండి. అక్కడ కొన్ని పనులున్నాయన్నమాట. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఇదిగోనండి ఈరోజు నేను సజ్జ దోసలు చేశానండి. సజ్జలు 2 కప్పులు వేశాను. అలాగే 1 కప్పు మినపగుళ్ళు వేశానండి. అవన్నీ 4 గంటల సేపు నానబెట్టి పిండి రెడీ చేశాననమాట. ఇంకొక 4 గంటల సేపు పిండి నానబెట్టాను. మరీ ఎక్కువ సేపు నానబెట్టకూడదండి. ఇవన్నీ తొందరగా పుల్లగా అయిపోతాయన్నమాట. ఎక్కువ సేపు నానబెడితే పుల్లగా ఉండడం వల్ల దోసలు కూడా అంత టేస్ట్ ఉండవు. కొంచెం చూసుకొని నానబెట్టుకోవాలి. కొంచెం తక్కువ సేపే నానబెట్టుకోవాలండి. అలా నానబెట్టిన తర్వాత ఈ విధంగా దోస అయితే చేశానండి. చక్కగా వచ్చిందండి. పర్ఫెక్ట్‌గా వచ్చిందనమాట. ఇది మసాలా పొడండి. అంటే దోస మీద వేస్తాం కదా! ఆ పొడి యాడ్ చేసి పొడి దోస అయితే చేశానండి ఈరోజు. ఈ పొడి మనం సేల్ కూడా చేస్తున్నామండి. మన వెబ్‌సైట్‌లో ఉంటుందండి.